సువార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరొకరు ఈ లేఖన భాగమును చదువుదాం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అందరూ కూడా మరి నా వైపే చూడండి. మరి వాక్యంలో చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. దేవుడు నిశ్చయంగా ఈ మాట ద్వారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ దర్శించబోతూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మరి మీతో మాట్లాడాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనము ఈ వాక్యంలో ధ్యానిద్దాము. మరి ఈ లూకా సువార్త 9వ అధ్యాయంలో మరి ప్రభు అయిన శిష్యుడైనటువంటి లూకా అదే రీతిగా ఆయన చక్కటి విద్యావంతుడు. అందరూ చెప్తారా ఆయన ఎవరు? చక్కటి విద్యావంతుడు ఈ యొక్క లూకా అన్నమాట. ఆయన శిష్యుల్లో గమనిస్తే అందరూ కూడా విద్య లేని వారే అయినప్పటికీ కూడా దేవుడు వారందరినీ శక్తివంతంగా వాడుకున్నారు. అయితే మనము ఈ యొక్క లూకా సువార్తను కనుక మనము ధ్యానించినట్లయితే ఎక్కువ స్వస్థతలు ఎందులో ఉంటాయంటే లూకా సువార్తలోనే ఉంటాయి. ఎందుకంటే ఈయన ఒక వైద్యుడు కాబట్టి ఎక్కువ యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ స్వస్థతలు ఎక్కువ మనం లూకా సువార్తలో గమనించగలుగుతాం. అయితే ఇటువంటి లూకా ఇప్పుడు మనందరికీ కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు కదా, అదేంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును, తర్వాత తట్టుడి మీకు తెరవబడుతుంది. ఆ తర్వాత చూడండి ఆయన అంటూ ఉన్నాడు కదా, మీకు వెదకితే దొరుకుతుంది. అందరూ చెప్పండి, వెదకితే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి స్వస్థతలే రాసినటువంటి లూకా అడగడం గురించి కూడా రాస్తూ ఉన్నాడు. చెప్పండి ఏంటట? అడగడం గురించి కూడా రాస్తూ ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక సేవకులు ఉన్నారండి. అయితే గత వారము నేను ఆ సేవకునికి కాల్ చేసినప్పుడు ఆయనకి బాగా హీలింగ్స్ చేసే వరం ఉంది. అంటే ఈ స్వస్థపరిచే వరం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తూ ఉంటారు కదా. అయితే ఆ సేవకుడు నాతో ఈ రీతిగా చెప్తా ఉన్నారు. నేను అడిగాను, మీ పరిచర్య గారు ఎలా ఉంది ఏంటి అని అడిగాను. అప్పుడు ఆ యొక్క సేవకులు చెప్తూ ఉన్నారు కదా, అమ్మ మా పరిచర్య అయితే కనుక స్వస్థతలకైతే వస్తూ ఉన్నారమ్మా. ఏంటంటే వారికి ఏదైనా అనారోగ్యంగా ఉంటే వస్తున్నారు, వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. తర్వాత వారికి స్వస్థత కలిగిన తర్వాత ఇంకా వారు రావట్లేదు. అయితే మా దగ్గర ఉన్నటువంటి సేవకులు, ఆ పక్కన ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారంటే వారు మంచి మాటలతో వారిని ఆకర్షించేసి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. అయితే నేను అలా చేయలేకపోతా ఉన్నాను. అయితే నేను బైబిల్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ రీతిగా ప్రార్థన చేసేవాడిని. నాకు స్వస్థపరిచే వరం కావాలి ప్రభువా, ఎందుకంటే అనేక మంది స్వస్థత పొందుకోవాలి, నేను ప్రార్థించినప్పుడు స్వస్థత కలగాలి అని చెప్పి నేను ఎప్పుడు ఈ రీతిగానే ప్రార్థన చేసేవాడిని. అయితే నేను పరిచర్యలకు వచ్చిన తర్వాత నాకైతే ఒక్కటే అర్థమైంది అన్నారు. అప్పుడు నేను అడిగాను, మీకు ఏం అర్థమైందని అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు, పరిచర్య అన్న తర్వాత స్వస్థతలు ఒక్కటే కాదు కానీ అన్నీ ఉండాలి. చెప్పండి ఏంటంటే స్వస్థతలు ఒక్కటే కాదు కానీ అన్నీ ఉండాలని నాకు చాలా లేటుగా తెలిసిందమ్మా. అంతా అయిపోయింది. అది తెలుసుకునేటప్పటికి ఏమైపోయింది, కాలం అయిపోయింది, సమయం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే వృద్ధాప్యానికి వచ్చేసాను, ఇంకా నేను ఏమీ చేయలేను అని చెప్పి అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా? ప్రతి సేవకునికి, సేవలో ఉన్న వారికి మాత్రమే కాదు, విశ్వాసులకి, సేవకులకి అందరికీ కావాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ప్రార్థన. చెప్తారా? ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అడగాలి దేవుడిని. ఏం చేయాలి? దేవుని దగ్గర అడగడం నేర్చుకోవాలి.
దేవుని దగ్గర తట్టడం నేర్చుకోవాలి, దేవుని దగ్గర వెతకడం మనము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను అప్పుడు అనుకున్నా, నిజమే ఈ మాట 100% నిజమే. పరిచర్య అంటే కేవలము స్వస్థత మాత్రమే కాదు, అన్ని విషయాల్లో కూడా సేవకులు ఎలా ఉండాలంటే ఆత్మ చేత మనం ఏం చేయాలి, నడిపించబడాలి. అందుకే ఎన్నో స్వస్థతల గురించి మత్తయి వ్రాయినది, అలాగే మరి యోహాను వ్రాయింది, అలాగే మార్కు వ్రాయింది. ఎవరు రాశారంటే లూకా రాశారు. అయితే స్వస్థతల గురించి మాత్రమే కాదు, కానీ ప్రార్థన గురించి కూడా లూకా ఏం చేశారట, వ్రాశారు. ఎందుకంటే ఆయన శిష్యులకు ఎవరి దగ్గర చేశారంటే యేసు ప్రభు వారి దగ్గర. అందరూ చెప్పండి, ఎవరి దగ్గర? యేసు ప్రభు వారు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు. అంటే ప్రార్థనకి చాలా శక్తిని పొందుకుంటాము. కాబట్టి ఆయన శిష్యులు కూడా మంచి ప్రార్థనా పరులు. వారి శిష్యులు కూడా ఎటువంటి వారు? ఏదో ఒకసారి పాపం నిద్రపోయారే కానీ తర్వాత వారు ఏం చేశారు, మేల్కొని శక్తివంతమైన ప్రార్థనలు చేశారు. కాబట్టి వారి యొక్క పరిచర్య చాలా చక్కగా ఏమైంది, జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి విశ్వాసులమైనటువంటి మీరు కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అడగాలి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరు ఏది అడుగుతారో అది మీకు ఏమవుతుందట, దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు.